మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయినట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నెల 12న జరగనున్న కేబినెట్ భేటీలో పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. 6 గ్యారంటీల హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచారు. ఆ తర్వాత మరో 2 గ్యారంటీలైన 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల ప్రారంభం అమలు చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈ నెల 11న భద్రాచలంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించే ఛాన్స్ ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 12న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో ఈ భేటీ జరగనుంది. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలును రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయగా మరికొన్నింటిని అమలు చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకునే వీలుంది. మహిళలకు 2500 ఆర్థిక సాయం పథకం అమలు దిశగా ప్రభుత్వ కార్యాచరణ సాగుతుంది. మంత్రిమండలి సమావేశంలో ఈ పథకం అమలుపై చర్చించే అవకాశం ఉంది. పథకం అమలుకు కావలసిన నిధులు, అర్హుల ఎంపిక విధానం, మార్గదర్శకాలపై అధికారులకు కీలక సూచనలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే మహిళలకు వడ్డీ లేని రుణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో భారీ మహిళా సదస్సును నిర్వహిస్తుంది. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి నిధుల కేటాయింపుతో పాటు ఇతర నిర్ణయాలు తీసుకునే వీలుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రైతు బంధులో మార్పులు తెచ్చి అర్హులైన వారికే వర్తింపజేయాలని, పంటల బీమాను వచ్చే వానాకాలం నుంచి అమలుపరచాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వీటికి కూడా మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలపనుంది.